డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ నాయకుడు నారా లోకేష్కి మధ్య ఒప్పందం కుదిరింది అనే కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. నిన్ననే సిట్టు నివేదికను డీజీపీకి అందించటం జరిగింది. దాంట్లో కూడా చాలామంది అధికారులు, ఈ అధికారంలో ఉన్న నాయకులు వత్తాసు పలుకుతూ చాలా విషయాలు చేశారు. ఎన్నికల్లో తరుణంలో కానీ ఎన్నికలు అయిపోయినాక కానీ ఈ హింసాకాండకు ప్రేరేపణ ఈ నాయకులైతే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన చాలామంది పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇదంతా ముందుగానే ఉన్న కుట్ర అని ఆరోపించిన దగ్గర నుంచి ఇలాంటి వార్తలు బయటకు రావటం మొదలుపెట్టాయి. అసలు ఇది చిన్నగా సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ ఏ రోజైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి వెళ్ళారో ఆ రోజున సిఎస్ ఇచ్చిన సమాధానం, వాళ్ళ ముందు విచారణలో సిఎస్ చెప్పిన సమాధానానికి ఇక చిన్నగా ఇలాంటి వార్తలు వస్తాయేమో అని అనుమానం అక్కడే పడినప్పటికీ ఈ సిట్టు నివేదిక నిజంగా డీజీపీ చేతికి వచ్చేటప్పటికి ఇక అది మొదలు పెట్టేశారు. ఎప్పుడైతే సిట్టు నివేదిక ఇచ్చిందో ఈ అధికారంలో ఉన్న ఈ నాయకులు అందరి హస్తం ఎంత ఉంది, వాళ్ళకి వత్తాసు పలుకుతున్న ఎస్పీ స్థాయి కానీ డిఎస్పీ స్థాయి కానీ ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ స్థాయిలో కూడా చాలామంది ఈ పోలీసు అధికారులు పక్షపాత ధోరణితోటి ఈ విపక్ష నాయకుల రూట్ మ్యాప్ల్ని చెప్పటం కానీ, విపక్ష నాయకుల నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళకి బహిర్గతం చేయటం కానీ, హింసకు ప్రేరేపించటానికి కావలసిన వస్తువులు ఈ వైసీపీ నాయకుల ఇళ్లల్లో దొరికినప్పటికీ కూడా కేసులు తూతూ మంత్రంగా పెట్టడం కానీ, వాళ్ళ మీద ఎటువంటి పెద్ద దీని సెక్షన్లతోటి కేసులు లేకుండా ఉండటం కూడా అబ్జర్వ్ చేసిన సిట్టు నిన్న డీజీపీకి అందించిన నివేదికలు అదే చెప్తూ ఇంకా లోతైన విచారణ జరగవలసి ఉంది, ఇదేదో పెద్ద కుట్రకే గా కనిపిస్తూ ఉంది అని చెప్పితే దాన్ని ఇక బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది బయటకు రావటం మొదలుపెట్టారు. అసలు సిట్టు ఎంక్వైరీకి హాజరైన అంబటి రాంబాబు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా టీడీపీ నాయకులు ఆడుతున్న కుట్ర అని అక్కడి నుంచే మొదలుపెట్టాడు. కానీ సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా వాళ్ళు ఒక 1300 పైచులకు మంది మీద కేసులు పెట్టాల్సి ఉంటే అందులో కేవలం 124 మందిని అరెస్టు చేయటం వెనుకను 33 ప్రాంతాల్లో హింస చెలరేగినప్పటికీ చాలా చోట్ల పోలీసులు నిర్ద్వందంగా వ్యవహరించాల్సింది పోయి వైసీపీ నాయకులకే వత్తాసు పలకటం వెనకను ఉన్న కారణాన్ని బయటకు చెప్పేటప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న ఇప్పుడు వైసీపీ నాయకులు కొత్తగా ఇలాంటి కుట్రలకు తెర తీశారేమో, ఇలాగా లోకేష్కి జవహర్ రెడ్డికి మధ్య ఒప్పందం కుదిరింది, అందుకనే సిఎస్ ఈ టీడీపీ నాయకులకు పనికొచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, చర్యలు తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి మనకి కోడ్ అమలు కావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తే జవహర్ రెడ్డిని, అప్పుడు డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలని ఈ టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, ఈవెన్ బీజేపీతో కూడా కొంతమంది కలుపుకొని కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా వీళ్ళని మార్చాల్సిందే, వీళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సిందేనని వాళ్ళకి కంప్లైంట్లు పెట్టి రావటం కూడా జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఏదో ఎన్నికలకు వారం రోజులు ముందు మాత్రమే డీజీపీని మార్చటం జరిగింది, కానీ సిఎస్ జవహర్ రెడ్డి మాత్రం ఇంకా అలానే ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మరి సిఎస్ జవహర్ రెడ్డి లోకేష్ తోటి ఒప్పందం కుదుర్చుకునే లాంటి కార్యక్రమాలు కనుక జరుగుంటే మరి ఏబి వెంకటేశ్వరరావు మీద, అంటే చాలామంది ఆరోపిస్తున్నట్టుగా ఈ ఏబి వెంకటేశ్వరరావు అసలు టీడీపీ పార్టీ ఆఫీసులోనే కూర్చొని పోలీసులందరికీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అనే వార్తలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అలాంటిది ఏదైనా ఉంటే మరి ఏబి వెంకటేశ్వరరావు మీద హైకోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమొస్తుంది? ఢిల్లీలో ఉన్న సిట్టు ఈయన మీద ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేసినప్పటికీ కూడా మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఎందుకు వస్తుంది? దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దాంతోపాటుగా జవహర్ రెడ్డి కానీ, ఈ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, దాంతో పైగా అదే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టే వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఈ స్థానాల్లో కూర్చోబెట్టాడు అని చాలా రోజులుగా ఉన్న అపవాదు.
దాన్ని కూడా నిజం చేస్తూ ఉన్నట్టుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓఎస్డి కృష్ణమోహన్ ఈ మరొక భారతీ రెడ్డికి పిఏగా ఉన్న వ్యక్తిని వాళ్ళని విచారణకు పిలిచినప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఏదో అధికారిక పనులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఏదో మంత్రాంగం నడిపాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇన్ని జరిగిన తరువాత ఇప్పుడు చిట్ట చివరి తరుణంలో ఇంకా జూన్ 4వ తారీఖున ఈ ఫలితాలు రాబోతున్న ఈ తరుణంలో ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి తోటి లోకేష్ ఒప్పందం కుదుర్చుకుంటాడా? ఈ చిట్ట చివరి సమయంలో ఈ 4 రోజులు ఈ 10 రోజులు ఒప్పందం కుదుర్చుకొని ఏం చేస్తారు అంటే, రేపు తిరిగి కూటమి కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే సిఎస్ని ఇలాగనే కొనసాగించడం కోసం ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడా? మరి ఇన్నాళ్లుగా చేసిన జవహర్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమాల మొత్తాన్ని, ఎందుకంటే ఎవరినైనా పెట్టాలన్నా ఎవరిని ఎక్కడి నుంచి బదిలీ చేస్తే ఆ స్థానంలోకి పెట్టాలంటే పేర్లు ఇవ్వాల్సింది ఈ సిఎస్ జవహర్ రెడ్డి కాబట్టి అతని ఒక్కడిని ఉంచి మిగతా అందరినీ మార్చినా కూడా మనకు కావలసిన వాళ్ళే ఆయా ప్రదేశాల్లో ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి పైనున్న కేంద్రంలో ఉన్న నాయకులతోటి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆయన అలానే ఉన్నాడు అనే అపవాదు కూడా ఉంది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు సిఎస్ఏ వెళ్ళి లోకేష్ తోటి నేను ఒప్పందం కుదుర్చుకుంటాను అంటే మరి లోకేష్ కుదుర్చుకుంటాడా? ఇప్పుడు అసలు లోకేష్ అలాంటి పనులు చేసే అంత సమయం అయినా ఉందా? ఇప్పుడు పార్టీ పనుల్లోనూ రేపు కౌంటింగ్కి సమాయత్తం కావాల్సిన పనుల్లోనూ వాళ్ళంతా బిజీగా ఉంటే ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఏమి సాధిస్తారు దీంట్లో నుంచి? ఆల్రెడీ లోకేష్ రెడ్ బుక్ అనే ఒక పేరు పెట్టుకొని అందులో తమకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కానీ న్యాయబద్ధంగా వ్యవహరించకుండా చాలామంది మీద కేసులు పెట్టిన అధికారుల పేర్లు కానీ తమల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఈ అధికారంలో ఉన్న అధికార మదంతో వ్యవహరించిన చాలామంది నాయకుల పేర్లు కానీ అందులో పెట్టుకుని వాళ్ళందరి తాటా తీస్తాను అని అంటే మొట్టమొదటిగానే సిఎస్ జవహర్ రెడ్డి తోటి ఒప్పందం చేసుకుంటే ఇంకేం తీస్తాడు ఆయన తాట? యాడ్ నుంచి తీస్తాడు? ఎక్కడన్నా కుదిరే పనేనా అది? కానీ ఇలాంటి పుకార్లు కొన్ని పుట్టించటం వెనక ఈ వైసీపీ నాయకులు ఏమి లబ్ధి చేకూరుతుంది అని అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు మొత్తం టీడీపీ నడిపిస్తున్న వ్యవహారమే. ఈ సిఎస్ జవహర్ రెడ్డి కానీ మిగతా అధికారులు కానీ టీడీపీకే ఒత్తాసు పలుకుతూ ఉన్నారని మొన్న సిట్టు ముందు విచారణకు హాజరై బయటకు వచ్చిన అంబటి రాంబాబు చెప్పిన లాంటి మాటలన్నిటినీ బాగా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఈ 10 రోజుల్లో వాళ్ళు రేపు ఓటమి పాలైనా కూడా ఈ 10 రోజుల్లో వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలు కానీ ఈ ప్రచారం ద్వారా కానీ ఇదిగో కౌంటింగ్లో మేనేజ్ జరిగిపోయింది, జవహర్ రెడ్డిని డీజీపీని వాళ్ళు మేనేజ్ చేసేసి కౌంటింగ్ మొత్తం గోల్మాల్ చేసేశారు అని రేపు ప్రచారం చేసుకోవటం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారేమో కానీ లోకేష్ అయితే నాకు తెలిసినంత వరకు ఇలాంటి సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకుంటాడని మాత్రం అనుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా కుదిరినా ఎంత అయినా సరే న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు వీళ్ళ కోసం చేసి పెట్టలేరు కదా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి చేశారు, ఇప్పుడు చెయ్యరా అని అడగొచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఒకటి ఉంది, వాళ్ళ పర్యవేక్షణలో ఉంది, 3 అంచెల భద్రతతోటి స్ట్రాంగ్ రూముల భద్రతను కూడా పెంచడం జరుగుతూ ఉంటే మరి ఇంకా జవహర్ రెడ్డి ఏం మేనేజ్ చేస్తాడు? కానీ ఇలాంటి పుకార్లతోటి వైసీపీ రేపు ఓటమిని అంగీకరించినట్టు వాళ్ళ ఓటమికి కొన్ని కారణాలు కూడా వెతుక్కున్నట్టుగా కనిపించటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.